డైరెక్టర్ సంబంధించినటువంటి ఏదైతే ఇలాంటి అన్నీ కూడా ఒక రకమైనటువంటి ఒక హైప్ క్రియేట్ చేసి ఆ టైంలో కూడా ఇలాగే గ్రాఫిక్స్ వర్క్ చేశారు అని చెప్పుకొని ప్రజల్లో తిరిగి తర్వాత దానికి జరిగిన వాస్తవాలు చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ. సరే, ఈసారి చూస్తే ఇదే విధంగా మళ్ళీ ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అంటూ, అమరావతి మెట్రో అంటూ, ఒక పక్క విశాఖపట్నం గూగుల్ అంటూ, ఇలా ఒక్కసారిగా టీడీపీ సోషల్ మీడియా ఇంత బాగా హైప్ చేసుకుంటూ తను ప్రొటెక్ట్ చేసుకుంటూ పబ్లిక్లోకి వెళ్తా ఉంది ఎన్డీఏ కూటమి. దీని గురించి ఎక్కడ కూడా వాస్తవంగా చెప్తున్నటువంటి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు చెప్తున్నంత అభివృద్ధి 2 ఏళ్లలో ఎంత పరుగులు పెడుతున్నది వాస్తవమా? క్షేత్రస్థాయిలో అన్ని వాస్తవాలు ఉన్నాయా? నిజంగానే దాన్ని మీరు ఎందుకు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ జరుగుతుంది, నిజంగా ఇన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారా, ఇవన్నీ కూడా వైసీపీ దీని గురించి స్టడీ చేస్తుందా? అసలు దీని గురించి నేను ప్రత్యేకంగా కూడా చెప్పే పని లేకుండా కాగ్ నివేదిక మొన్న ఇచ్చింది. చాలా స్పష్టంగా కాగ్ నివేదిక 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు 6,962,00,000 కోట్లు మాత్రమే వచ్చింది. 6,962 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని గురించి మేము ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఏది సంపద సృష్టిలో కూడా ఆదాయ వనరులు సమీకరించడంలో కూడా బీహార్ మెరుగైంది. బీహార్ 18% సంపదను సృష్టిస్తూ ఉంటే, ఆదాయాన్ని పెంచుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ దారుణంగా 1.97కు పడిపోయి 22వ స్థానంలో ఉందని చెప్పేసి కూడా కాగు చెప్పింది. దాని గురించి అభివృద్ధి అనేది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారే తప్ప వాస్తవాల్లో లేవు. ఈ రోజున కూడా ప్రధానమంత్రి గారు వచ్చారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఈ ముగ్గురు కూడా ఏం అడిగారో నాకు చెప్పానండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ముగ్గురు కూడా ఏదైతే ఒకే అంశాన్ని ముగ్గురు చెప్పారు. మీకు ఇందాక వీడియోలో చూపించాను. ఒకే అంశాన్ని ముగ్గురు చెప్పారు. ఎర్ర బస్సు అది ఈ రోజుదే, ఎప్పుడో పాతది కాదండి. ఆ ఎర్ర బస్సు అనేది ముగ్గురు చెప్పారు. ముగ్గురు చెప్పిన దాన్ని ఎవరో అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తల. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడ ఎత్తితే ఇదేంటి అతను కదా కట్టింది, ఇప్పటి వరకు కట్టింది అతను కదా అని నిజం బయటపడిద్ది అనేటటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అతని దగ్గర ప్రస్తావించలేదు. ఆయన వాళ్ళ పరువు కూడా తీశాడు. ఎట్లా తీశాడంటే, ఏది భోగాపురం ఏదో అలభోగాపురం అని చెప్పేసి విపరీతమైనటువంటి హైప్ వాళ్ళ పత్రికల ద్వారా ఇచ్చుకున్న దానికి ఆయన ఒకటే చెప్పాడు. ఆయన గొప్ప ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, 12 సంవత్సరాలు అయింది నేను అధికారంలోకి వచ్చి. ఈ 12 సంవత్సరాల క్రితం నేను అధికారంలోకి రాకముందు 74 మాత్రమే విమానాశ్రయాలు ఉండే. నేను వచ్చిన తర్వాత ఆ సంఖ్యను 166కు తీసుకెళ్ళాను అని చెప్పుకున్నాడు. అంటే 166 అంటే దాదాపు ఒక 80-90 కొత్తవి తీసుకొచ్చాడండి. 80-90లో భోగాపురం ఒకటి అనేది తేల్చి పారేశాడు. దీనికి మీరు ఇంత ఇందాక కోటేశ్వరరావు గారు అడగకపోతే నేను అడుగుదాం అనుకున్నా అదే ప్రశ్నని. ఏంటంటే, బంగారం కొనొద్దన్నారు, ఆయిల్ పొదుపు అన్నారు, మహానాడును కూడా వర్చువల్లో జరుపుకున్నారు. అటువంటి వాళ్ళు ఇంతలోకి ఆదాయం తగ్గిపోయిందని చెప్పేసి ఒక పక్క కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంటే మరి ఇక్కడ పాటించరా? దాదాపు నాకు అందిన సమాచారం 400 కోట్ల రూపాయలు ఖర్చు అని ఈరోజు ఈవెంట్కి. అంత అవసరం ఉందా? పేద రాష్ట్రానికి అంత అవసరం ఉందా? అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మనం ప్రస్తావించాలండి ఈ సందర్భంలో. అసలు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్కడ డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అనుమతులు తీసుకొచ్చిన వెంటనే ఏం చేశాడంటే, ఆయన 15,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ఆ కేంద్రం దగ్గర నుంచి తెచ్చినటువంటి అనుమతుల కారణంగా 8,600 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. వసూళ్లు చేసి ఆ 8,600 కోట్ల రూపాయలను ఏం చేశాడంటే, దాంట్లో ఒక 50 కోట్లు మాత్రమే అక్కడ ఉంచారు. నాబార్డు నుంచి, నాబార్డు ద్వారా 8,600 కోట్లు తెచ్చారు.
దాంట్లో దాని వడ్డీ కట్టడానికి ఒక 50 కోట్లు ఇచ్చారు. అక్కడ లోకల్ ఉండేటటువంటి ద లీడర్ అనేటటువంటి పత్రిక రాసింది, విశాఖపట్నానికి చెందినటువంటి పత్రిక. ఈ మొత్తం కూడా అమరావతిలో ఏది సెక్రటేరియట్ అవి కట్టడానికి డైవర్ట్ చేశారు డబ్బునే అని. ఇది ఒక వ్యాపార దృక్పథంతో ఉన్నాడే తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ దోచుకోవాలనే ఉన్నాడు తప్ప అక్కడ ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశం అతనికి లేదు. ఏదైతే కోటేశ్వరరావు గారు అన్నట్టుగా 500 ఎకరాలతో విలసిల్లుతున్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగానే ఇక్కడ వాళ్ళు 15,000 అన్నప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు 500కు 600కు తగ్గలేరు కదా. సరే 2,000 వరకు వచ్చారు. ఆ 2023 అనేది 2203 అనేది ఆయన తీసుకోబట్టి, ఆయన కొన్ని సహకరించబట్టి, వాళ్ళందరికీ రైతులకు వాళ్ళ మీద విశ్వాసం ఉండబట్టి, వాళ్ళు కోర్టులో వేసినటువంటి కేసులన్నింటినీ ఉపసంహరించుకోబట్టి అక్కడ పనులు జరిగినాయి. ఇక్కడ మనం ఎవ్వరం చెప్పాల్సిన పని లేదండి. స్వయంగా జిఎంఆర్ మల్లికార్జునరావు గారే చెప్పారు. ఏమని? వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని శంకుస్థాపన ఆయనే చేశారు, ప్రారంభోత్సవం కూడా ఆయనే చేశారు. ఈ రోజున ఇక్కడ నేను రాజాం ప్రాంతానికి చెందిన వాడిని, ఈ ప్రాంతానికి చెందిన వాడిని, నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ని ఆయన తనేడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రేపు ఈయనే ప్రారంభోత్సవం చేయాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. అది అంతకుముందు శంకుస్థాపన అయి ఉంటే ఆయన అన్నారు కదా. అంతకుముందు శంకుస్థాపన అనేది ఫిబ్రవరి 14, 2019 ఎన్నికలకు 2 నెలల ముందు, ఎన్నికల స్టంట్ తప్ప అది ఎక్కడ పెట్టాలో కూడా ఆలోచన లేకుండా చేసినటువంటి శంకుస్థాపన. అక్కడ మీకు ఆ గోడలు కూడా కనపడుతుంటాయి, ఆ పక్కన కాంపౌండ్ వాల్స్ అవన్నీ. ఆ శంకుస్థాపన చేసిన దగ్గరే ఒక 2-3 ఎకరాల పొలం, ఖాళీ పొలం కనపడతా ఉంటుంది. రైట్ అండి. అది ఎట్లా పద్ధతి అవుతుంటే అది ఎట్లా ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశంతో చేసింది కదా. రైట్. ఓకేనండి శ్రీనివాస్ రెడ్డి, మీరు చెప్పింది అర్థమైంది. కేవలం